అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కామెంట్ చేయండి మర్చిపోకుండా అనమాట. ఎగ్జాక్ట్లీ గైస్, ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, నిన్ను ఎవరైనా సరే కాదన్నారా, వద్దన్నారా, వదిలేశారా, లేదా మిమ్మల్ని బాధ పెట్టారా, లేదా మిమ్మల్ని అసహ్యించుకున్నారా, లేదా మిమ్మల్ని నమ్మించి ముంచేశారా, ఈరోజు వీడియో మీకోసం అనమాట. అలాంటి వాళ్ళకి దిమ్మ తిరిగే సమాధానం చెప్పాలంటే మీరేం చేయాలో క్లియర్గా చెప్తాను. కాకపోతే స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళైతే మాత్రమే చెప్తున్నాను, వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మోటివేషనల్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన ఛానల్లో. దాంతోపాటుగా ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. కేవలం అది కూడా కావాలి అని పర్సనల్గా ఏమైనా చెప్పుకోవాలి, అట్ ద సేమ్ టైం ఫాలో అవ్వాలి ఇన్స్టాగ్రామ్ అనుకున్న వాళ్ళు మాత్రమే అప్రోచ్ అవ్వండి. అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. బట్ ఈరోజు వీడియోలో నేను చెప్పదలుచుకుంది డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆడ మగ ఎవరైనా కానీ ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫీలింగ్స్ స్టార్ట్ అవటం కానీ, లేదంటే వాళ్ళతో లైఫ్ లాంగ్ ట్రావెల్ అయితే బాగుంటుంది అని అనిపించడం కానీ, లేదా వాళ్ళపైన ఒక క్రష్ కానీ, అంటే ఎవరైనా సరే ఒక పర్సన్ నచ్చడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవని కానీ, లేదంటే వాళ్ళు చాలా అందంగా ఉన్నారని కానీ, లేదా వాళ్ళు కొంచెం రిచ్ పర్సన్ అని కానీ, లేదంటే వాళ్ళ క్యారెక్టర్ పరంగా మంచి వాళ్ళు అని కానీ, ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్కి చాలామంది అడిక్ట్ అయిపోతూ ఉంటారు. బట్ కొన్నాళ్ళకి వాళ్ళకి అనిపించేది ఏంటి అంటే, నేను ఒక రాంగ్ స్టెప్ వేసాను, లేదా ఒక రాంగ్ పర్సన్ని నమ్మాను అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. బికాజ్ ఎందుకు అంటే, వాళ్ళు స్టార్టింగ్లో ఉన్నట్టు మీతో ఉండరు కాబట్టి. సో మిమ్మల్ని చూసుకునే విధానంలో కానీ, సో ఐ థింక్ మీకు స్టార్టింగ్లో ఒక మంచి మాటలు చెప్పడం కానీ, మిమ్మల్ని చాలా ప్యాంపరింగ్ చేయడం కానీ, సో దానివల్ల మీరు చాలా ట్రస్ట్ చేసి ఉంటారు. ఐ థింక్ ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉంటే లైఫ్ చాలా బాగుంటుంది, నన్ను చాలా కేరింగ్గా చూసుకుంటున్నారు, సో నా కోసం ఏమైనా చేస్తున్నారు, సో నాకు ఏదైనా అయితే బాధపడిపోతున్నారు అని చెప్పేసి అడిక్షన్ కానీ లవ్ కానీ పెంచుకుంటారు ఆటోమేటిక్గా అనమాట. బట్ వన్స్ కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే, కొంతమంది విషయాల్లో జరిగేది చెప్తున్నాను. బట్ వాళ్ళు ఎలా అనిపిస్తుంది అంటే వేరే కొన్ని విషయాల్లో బెటర్గా అనిపించినప్పుడు మీకు తెలియకుండా వేరే చాయిస్కి వెళ్ళిపోవటం కానీ, లేదా మీతో ఉంటూ కూడా మిమ్మల్ని మోసం చేస్తూ వేరే పర్సన్తో ట్రావెల్ అవ్వటం కానీ కొంతమంది చేస్తూ ఉంటారనమాట. అందరినీ నేను చెప్పట్లేదు, బట్ మనం ఈరోజు ఈ వీడియో గురించి, ఈ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. బట్ అదే రీజన్ అని కాదు, లేదా మీ ఇద్దరి మధ్య ఏదన్నా గొడవలు అవుతూ ప్రతిసారి మనకి ఇది ఇంకా కరెక్ట్ కాదు అనిపించి కొంతమంది విడిపోయిన వాళ్ళు ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే, ఒకరినొకరు అర్థం చేసుకొని కూడాను కొన్ని ఇష్యూస్ వల్ల కూడా విడిపోయిన వాళ్ళు ఉంటారు అనమాట. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఎప్పుడు కూడా ఇద్దరిలో ఒకరు బాగా లాయల్టీగా ఉంటారు అనమాట. ఒక పర్సన్ కొంచెం క్లమ్జీగా ఉంటారు. ఇద్దరు సేమ్ లవ్ ఇస్తారు అంటే అది మనం కన్ఫామ్గా 100% చెప్పలేము అది. బట్ ఒక పర్సన్ 90% ప్రేమను అందిస్తే ఇంకో పర్సన్ 100% ప్రేమను అందిస్తాడు. బట్ ఈక్వల్గా అంటే మాత్రం అది మేబీ మ్యాచ్ అవ్వకపోవచ్చు అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే, చాలామంది చెప్పే విషయం ఏమిటి అంటే, అక్క నేను నా పార్ట్నర్తో నేను మంచిగా ట్రావెల్ అవుతున్నాను, బాగానే ఉంది, అంత సడన్గా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, నన్ను కేర్లెస్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు, ఏం అడిగినా కూడాను తిట్టడం కానీ, అరవటం కానీ, విసిగించుకోవటం కానీ చేస్తున్నారు. సో ఐ థింక్ నేనైతే ఎలాంటి మిస్టేక్స్ చేయలేదు, బట్ ఏంటి తనలో చేంజ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఎందుకంటే బట్ నేను చాలా వీడియోస్ చేశాను దీనికి సంబంధించి కూడాను. బట్ మళ్ళీ అడుగుతున్నారు అంటే ఈ ప్రాబ్లం మళ్ళీ వస్తుంది చాలామంది లైఫ్లో అనమాట. సో బట్ ఒక్కటి లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని, మీరు మంచిగా ఉన్నారు, చాలా గుడ్ పర్సన్, మీరు లాయల్టీగా ఉన్నారు, జెన్యూన్గా ఉన్నారు, హానెస్ట్గా ఉన్నారు, మీరు ఇవ్వవలసిన కేర్, లవ్ 100% మీరు ఇచ్చారు, అన్ని చేసినా కూడా వాళ్ళు మిమ్మల్ని వదిలేసుకొని వెళ్ళిపోయారు అంటే అది వాళ్ళ కర్మ అనమాట, మీ కర్మ కానే కాదు. సో ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినా అంటే, కొంతమంది ఐ థింక్ సెన్సిటివ్ గర్ల్స్ అండ్ బాయ్స్ బాగా ఎమోషనల్ అయిపోతూ ఉంటారు. కొంతమంది అది బయటకు చూపించుకుంటారు, కొంతమంది బయటకు చూపించుకోలేరు అనమాట. బట్ మనసులో వాళ్ళ బాధ సేమ్ అలానే ఉంటుంది. ఎప్పుడైనా కూడా నేను చెప్పేది ఏంటి అంటే, నొప్పి ఎప్పుడు మనల్ని బిల్డ్ చేయడానికే వస్తుంది కానీ బ్రేక్ చేయడానికి రాదు. ఓకే, ఒక ప్రాబ్లం వచ్చినా, అంటే ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినా కూడాను ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. అది ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది, నేను చెప్పేదానికన్నా కూడాను. బట్ ఏంటి అంటే, ఎప్పుడు ఆ పెయిన్ నిన్ను ఇంకా స్ట్రాంగ్ చేయడానికి వచ్చింది, నిన్ను కిల్ చేయడానికి కాదు. అది చాలామంది తెలుసుకోలేకపోతున్నారు అనమాట. ప్రాబ్లం వచ్చినా, ఒక చీటింగ్ జరిగినా కూడాను నా లైఫ్ ఎండ్ అయిపోయింది స్పాట్లో, ఇంకా నేను ఎవరిని నమ్మను, నేను నాకెవ్వరూ వద్దు అనే ఫీలింగ్లోకి కొంతమంది వెళ్తూ ఉంటారు. కొంతమంది కెరియర్ని కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉంటారనమాట. బట్
ఇక్కడ మీకు లాజికల్గా ఆలోచించండి. అండ్ నువ్వు ఒకరి కోసం బాధపడుతున్నావంటే వాళ్ళు కూడా నీ కోసం బాధపడాలి. వాళ్ళు నీ కోసం బాధపడట్లేదు, బట్ మీరెందుకు పడుతున్నారు? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? వాళ్ళకి లేని బాధ మీకెందుకు? అలాంటి ఒక ఫేక్ రిలేషన్, చీటింగ్ రిలేషన్లో నువ్వు ఎంతకాలం ఉంటావు? ఒకసారి నువ్వైనా ఆలోచించుకో. అంటే ఒక కత్తిని మనం గట్టిగా పట్టుకుంటే, ఆ కత్తి మీకు చాలా ఇష్టం అని చెప్పేసి గట్టిగా పట్టుకుంటే కట్ అవుతుంది, నొప్పి మీకే వస్తుంది, అది బాగానే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? సో ఎంతకాలం అని మీరు ఆ పెయిన్ని పట్టుకొని ఊగులాడుతూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ, వాళ్ళ కోసం ఏడ్చుకుంటూ, వాళ్ళు రావాలని వెయిట్ చేస్తూ, సో వాళ్ళు లేకపోతే బ్రతకలేము అనే డైనమాలో ఎందుకుంటున్నారు? వాడు అయితే ఎక్కడికి పోడు. నువ్వు వద్దన్నా పోడు, చీ అన్నా పోడు, తూ అన్నా కూడా నిన్ను వదిలి ఎక్కడికి పోడు. కానీ వాడు కాకపోతే లేనిపోనివన్నీ తప్పులు కూడా నీ మీద క్రియేట్ చేసి మరీ వాడు వెళ్ళిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. నీతోనే ఉండేవాడు, నిన్ను లాయల్టీగా ప్రేమించిన వాడు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తెలివిగా వాటిని సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అంతేకాని ఇష్టపడిన వాళ్ళని వదులుకోరు. సో ఒక ఫ్రెండ్షిప్ అయినా, ఒక లవ్ అయినా కూడా 2 సైడ్స్ ఉండాలి. అలా అయితేనే సక్సెస్ఫుల్గా అది రన్ అవుతుంది అనమాట లైఫ్ అనేది. బట్ లేదంటే మధ్యలోనే బ్రేక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ వన్స్ మీకు ఐ థింక్ ఇలాంటి ప్రాబ్లం వస్తే ఐ థింక్ మేబీ మాట్లాడుకోండి, సాల్వ్ చేయడానికి ట్రై చేసుకోండి. మేబీ అసలు ఇది అవ్వట్లేదు అంటే మాత్రం మంచిగా దాన్ని బ్రేక్ చేసేసుకోండి. బట్ ఒకరు మేబీ మీరు మంచిగానే ఉన్నారు, మీ సైడ్ నుంచి ఓకే, అవతల సైడ్ నుంచి మమ్మల్ని మోసం చేసేసారు, ఇబ్బంది పెట్టేశారు, అక్కర్లేదు అంటున్నారు, వద్దుపో అంటున్నారు, చీపో అంటున్నారు అంటే వదిలేసేయండి. ఓకే, అలాంటి వాళ్ళు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిన రోజు వాళ్ళు ఎలాగో అనుభవిస్తారు. బట్ అలాంటి ఫేక్ పర్సన్ కోసం మీరు ఏడుస్తున్నారు చూసారు, అది పెద్ద దరిద్రం అనమాట, నిజంగా చెప్తున్నాను. సో నీ కోసం ప్రాణం పెట్టేవాడి కోసం ఏడవండి, కూర్చోండి, 24 గంటలు ఏడవండి, తప్పు లేదు. కానీ నిన్ను వద్దన్న వాడి కోసం, నిన్ను కాదన్న వాడి కోసం, నిన్ను మోసం చేసిన వాడి కోసం ఏడుస్తున్నారు చూసావా, నిజంగా ఇది చాలా అంటే చాలా దరిద్రం అనే చెప్పాలి, ఒక మాటలో చెప్పాలి అంటే. సో అవే ఆలోచనల్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది, అండ్ మీ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది, మీ కెరియర్ కూడా స్పాయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అలాంటి వాళ్ళ గురించి వదిలేసేయండి. సో వాళ్ళు జస్ట్ ఒక పార్ట్ టైం లాగా తీసేసుకోండి. జస్ట్ ఏదో మీ లైఫ్లోకి అలా వచ్చారు, వెళ్ళిపోయారు అని అనుకోండి. అంతేకాని వాళ్ళు మీ లైఫ్ కాదు అని డిసైడ్ చేసుకోండి. బట్ ఫర్దర్గా మంచిగా మీ మైండ్ ఎప్పుడైతే రిఫ్రెష్ చేసుకొని మీ మైండ్ కొంచెం టర్న్ చేసేసుకుంటారు ఆ ఆలోచనల నుంచి, అంటే వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలంటే మాత్రం మీరు ఒంటరిగా కూర్చుంటే అది అయ్యే పని కాదు. మీరు నలుగురితో మాట్లాడటం కానీ, లేదంటే ఒక మంచిగా మైండ్ ఫ్రెష్ అవ్వడానికి మ్యూజిక్ వినటం కానీ, లేదంటే కొంచెం ఫ్రెండ్స్తో అలా బయటకు వెళ్ళటం కానీ, కొత్త వర్క్ ఏదైనా సరే స్టార్ట్ చేయటం కానీ చేయగలిగితేనే మీ మైండ్ టర్న్ అయిపోతుంది, అంటే అవతల సైడ్కి వెళ్ళిపోతుంది. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అటు వెళ్ళిపోతుంది. మెల్లమెల్లగా ఈ నెగిటివ్ ఆలోచనలు, సో ఈ ఎమోషన్స్ అన్నీ కూడా కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో నువ్వు ఎప్పుడైతే బెటర్గా ఉంటావో, బెటర్ పొజిషన్లో ఉంటావో, సో అప్పుడు వాళ్ళకి ఏదో ఒక రోజు బుద్ధి రాకుండా అయితే పోదు, రానే వస్తుంది. బట్ నో యూజ్ అనమాట. వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, వాళ్ళకి ఏం జరగాలి అదే జరుగుతుంది. బట్ వాళ్ళ గురించి వదిలేసేయండి, మీ లైఫ్ మీరు చూసుకోండి, హ్యాపీగా లీడ్ చేయండి. ఓకే, నేనైతే వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ వరకు చూసారు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. అండ్ ఫర్దర్గా చాలా మంచి వీడియోతో వస్తాను, వెయిట్ చేస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్, బాయ్ బాయ్, కీప్ స్మైలింగ్.